నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎలాంటి చెట్టుకైనా వేర్లు బలంగా ఉంటేనే ఎదుగుదల బాగుంటుంది, లేకపోతే ఊహించని విధంగా దెబ్బతింటుంది. వైసీపీ పార్టీకి కూడా వేర్ల లాంటి కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలిష్టంగా ఉంటుంది, లేదంటే బలహీనపడుతుంది. ఎన్నికల్లో కార్యకర్తల పాత్ర ఎంత ఉందో, ఎలా పనిచేశారో ఓటమిని బట్టే అర్థమవుతుంది. సో దీన్ని అధిగమిస్తే తప్ప జగన్ మళ్లీ పుంజుకోరని రాజకీయ మేధావులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఏకరీతిలో పరాభవాలు పలకరించినప్పుడు మూల కారణాలు క్షేత్రస్థాయిలోని వారి నుంచే తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే జీవం ఉంటుంది. వారు రకరకాల కారణాలు చెప్పవచ్చుగాక, వారందరూ కూడా తెలుగుదేశం కూటమి పక్షాలు మోసం చేశాయనే మాటలనే వల్లించవచ్చుగాక. కానీ జగన్ ముందుగా వారిని అడిగి వారు చెప్పింది వినాలి. అంతా పూర్తయ్యాక అందరూ చెప్పింది క్రోడీకరించుకొని సహేతుకంగా ఉన్న కారణాల్ని విశ్లేషించుకోవాలి. మలి దశలో ప్రజల తిరస్కారానికి దారితీసిన తమ ప్రభుత్వ లోపాలని జాబితాగా తయారు చేసుకోవాలి. ఆ లోపాలను రాబోయే 5 ఏళ్లలో దిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి, మీరు ఎందుకు ఓడిపోయారు? రెండోది, పార్టీ ఎందుకు ఓడిపోయిందని అనుకుంటున్నారు అనే 2 ప్రశ్నలకు జవాబులను ప్రతి ఒక్కరితోని చెప్పించి రికార్డు చేసి వాటిని క్రోడీకరించుకొని మదించి ఉంటే చాలా గొప్పగా ఉండేది. భవిష్యత్తును దిద్దుకోవడానికి బాటలు ఏర్పడేవి. కానీ ఎమ్మెల్యేల సమావేశంలోనూ జగన్ వన్ సైడ్ మాట్లాడారు. ఆ ప్రసంగం కూడా ఎన్నికల ప్రచార ప్రసంగానికి కాస్త ఎక్స్టెన్షన్ అన్నట్లుగా సాగింది. ఇంతకీ వైసీపీలో ఇది జరుగుతుందా? జగన్ ఆ పని చేస్తారా అన్నదే పాయింట్. ఎంతసేపు తన ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం పేరుతో పంచిపెట్టిన పథకాలు, లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన మొత్తం వెరసి ఎన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచారు, ఈ కబుర్లన్నీ చెప్పారు. అలాంటి సమావేశంలో అవసరమైన సంగతులు కావు అవి. అవ్వాతాతల, అక్కా చెల్లెమ్మల అభిమానం, ప్రేమాన్ని ఎక్కడికి వెళ్ళాయి అంటూ పాత ఆవేదననే మళ్లీ చెప్పుకున్నారు. కానీ తాను అంటున్న అభిమానం ఒక భ్రమ అని ఆయన గుర్తించలేదు. అది గుర్తించలేకపోతే ఎలా బాస్? అందుకే కార్యకర్తల మాటలను వినాలి, వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.